మనము పెరుగు రాయితా చేసుకుంటామండి. దీన్ని మనం వెజ్ పులావుల్లో కానివ్వండి, లేకపోతే కనుక రైస్లో సైడ్ డిష్ కింద, లేకపోతే జీరా రైస్లో సైడ్ డిష్ కింద. ఓకే, కొంతమందికి పెరుగు అన్నం తినాలనేసి ఉంటుంది. కానీ ఏంటంటే కనుక వాళ్ళు బిర్యానీ వస్తే కనుక దాని పక్కన ఒక చిన్న రాయితాని ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇది సింపుల్ అండ్ ఈజీ విధానంలో నేను మీకు ఇప్పుడు చేసి చూపెడుతున్నాను. ఇప్పుడు ఇందాక నేను వెజ్ పులావ్ లేకపోతే వెజ్ బిర్యానీ అనుకోండి, అది చేశాను. అది అయితే కనుక క్వాలిటీ చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది దాని సైడ్ డిష్ అనమాట. ఓకే, నేను ఇట్లా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వాడానండి. నేను వాడేటటువంటి పెరుగు వచ్చేటప్పటికి నేను వీలైనంత వరకు కమర్షియల్ పెరుగే తీసుకుంటానండి, స్టాండర్డైజేషన్ కోసము. ఇదిగోండి, ఇది నేను వాడేది అమూల్ కర్డ్ అండి. ఓకే, అమూల్ కర్డ్ వాడతాను. దాని తర్వాత వచ్చేటప్పటికి రోస్టెడ్ జీరా పౌడర్ నేను వాడతానండి. ఇది మనం కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే టైము, ఈ చిన్న చిన్న వాటికి టైం ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుందని ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటాం. ఇవాళ నేను కమర్షియల్లీ మీకు బయట దొరికేటటువంటి ప్రోడక్ట్స్తో తెచ్చి పెడుతున్నాను. ఓకే, దీని లోపల ఒకసారి సన్నగా కుకుంబరును లైట్గా టమాటా కట్ చేసి నేను వేస్తాను. అది మీకు చూపెడతాను, ఎందుకంటే ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి. ఇదిగోండి, ఇది హైబ్రిడ్ టమాటా. ఓకే, మనకు అది స్వీట్గాను కొంచెం కండగా ఉంటుంది, తినటానికి బాగుంటుంది, పులుపు ఉండదు. కాబట్టేసి మనం ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి, ఏది పులున్నటువంటి పెరుగు తీసుకోవాలి. దాని తర్వాత స్వీట్ టమాటో తీసుకోవాలండి. ఇక్కడ మనం పచ్చి ఉల్లిపాయ వేసాము. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ హైబ్రిడ్ టమాటా వేసాము. మనకి కనుక వీలైతే తెల్ల టమాటా దొరికిందనుకోండి, ఘాటు తక్కువ ఉంటుంది, అది వాడుకోవచ్చు. ఓకే, కొంతమందికి ఘాటు పడకపోతే కనుక ఈ ఉల్లిపాయను ఏదైతే ఉందో కొంతసేపు నీళ్ళల్లో, కొంచెం ఎక్కువ నీళ్ళల్లో ఈ ఉల్లిపాయ పెట్టి దాన్ని ఫిల్టర్ చేసి దాని తర్వాత వేసుకుంటే కనుక ఘాటు తగ్గుతుందండి. ఓకే, ఇది చిన్న టిప్స్ వీటికి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి దీని లోపల వేసాను. ఇదిగోండి, ఇక్కడ కుకుంబర్ కూడా వేసానండి. పచ్చిమిరపకాయలు వేసాము, కుకుంబర్ వేసాము, టమాటా వేసాము, ఉల్లిపాయలు వేసాము, కొంచెము ఇప్పుడు ధనియా కూడా కట్ చేసి వేస్తాను. ఓకే, దాని తర్వాత పెరుగు కలిపేస్తామండి. ఇదిగోండి, పెరుగు కూడా కలిపేసాను. ఇప్పుడు దీన్ని నేను జనరల్లీ ఫోర్క్తో కలుపుతానండి, ఎందుకంటే ఫోర్కుకి ఒక బెనిఫిట్ ఉంది. ఓకే, సో ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు తినే ముందర ఉప్పు వేసుకుందామండి. ముందరే వేసుకోవద్దు మీరు. ఓకే, మీరు ఏం చేయండి అంటే కనుక దీన్ని సర్వ్ చేసే ముందర, లేకపోతే కనుక మీరు కప్పుల్లో వేస్తారు కదా, కప్పుల్లో వేసినప్పుడు దానిపైన కొంచెము సాల్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి జీలకర్ర పౌడర్ వేయండి. అప్పుడు అది సూపర్బ్ ఉంటుంది. నేను మీకు చూపెడతాను. ఇదిగోండి, ఇట్లా పెరుగు, మనము కొంచెము రోస్టెడ్ జీలకర్ర పౌడరు, దాని తర్వాత చాట్ మసాలా వేసేసి, ఇదిగోండి మనము రోస్టెడ్ జీలకర్ర పౌడరు, చాట్ మసాలా ఇట్లా కప్పులో వేసామండి. ఓకే, ఇదిగోండి, ఇక్కడ కొత్తిమీర మనం యాడ్ చేసాము. ఓకే, కొత్తిమీర యాడ్ చేసేసి మనము కస్టమర్కి డెలివరీ చేస్తామండి. ఇదిగోండి, ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇప్పుడు మనము ఏంటంటే ఒక ప్లేటింగ్ చేసేసి బిర్యానీతో పాటు ఇది ఇస్తాము. ఇదిగోండి, ఇది ప్లేటింగ్ చేసినటువంటి బిర్యానీ. ఈ బిర్యానీ రెసిపీ కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశానండి. ఓకే, దాని తర్వాత ఇదిగోండి, ఈ గోల్ బజ్జీ ఏదైతే ఉందో అది కూడా చేయడానికి నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, అది కూడా వీడియోలో మీకు వచ్చేసి ఉంటుంది. ఇదిగోండి, ఇది రాయితాదన్నమాట. ఓకేనా.